రంగులు, ఆనందం, నవ్వులు ఇవి హోలీ పండుగ అంటే మనకు గుర్తొచ్చే మొదటి విషయాలు. కానీ ఈ పండుగ వెనుక దాగిన చరిత్ర, మర్చిపోయిన గాథలు, డార్క్ సైడ్ ఆఫ్ హోలీ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. హోలీ పండుగ వేదాల్లో, పురాణాల్లో ప్రస్తావించబడింది. సత్యయుగం నుండే ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నట్టు పురాణాల్లో ఉంది. హోలీ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి కథ హోలికా దహనం. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. ఇది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న వరం అగ్ని తనను దహించి వేయలేదు. తనకు ఉన్న శక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని తనని కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే ప్రహ్లాదుడు విష్ణుమాయతో ప్రాణాలతో బయటపడగా హోలిక మాత్రం మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. హోలీ కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. ఇది మన భారతీయ సంస్కృతికి ఓ ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిన వేడుక. మొఘల్ చక్రవర్తులు కూడా హోలీ పండుగను చేసేవారు. అక్బర్, జహంగీర్, షాజహాన్ మొదలైన చక్రవర్తులు రంగులను చల్లుకొని రాజరిక హోలీ జరిపేవారు. రాజస్థాన్లోని కోటల్లో రాజపుత్రులు కూడా హోలీని ఆనందంగా జరిపేవారు. అయితే బ్రిటిష్ పాలన తర్వాత కొన్ని ప్రాంతాల్లో హోలీ మృదువుగా మారిపోయింది. ప్రాచీన కాలంలో హోలీని వసంత మహోత్సవం అని పిలిచేవారు. ఒకప్పుడు నేచురల్ రంగులు మాత్రమే యూజ్ చేసేవారు. అవి ఆయుర్వేదిక ఔషధాలుగా పనిచేసేవి. బెంగాల్లో హోలీని డోలోత్సవం అనే ప్రత్యేకమైన ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లో కాన్గా హోలీగా, ప్రపంచంలోని అత్యద్భుతమైన మ్యూజికల్ హోలీగా జరుపుకుంటారు. పంజాబ్లో సిక్కులు కూడా ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకుంటారు. వాస్తవానికి భారతదేశం మొత్తంలో ఆనంద్పూర్ సాహిబ్లో జరిగే హోలీ మహోత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్కి వచ్చి వారి సాంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. బర్సానాలో హోలీ గురించి చెప్పక్కర్లేదు. 16 రోజులు జరుపుకుంటారు హోలీని. బర్సానాలో హోలీని లత్మార్ హోలీ అంటారు. ఇది సాధారణ హోలీ పండుగలా కాకుండా మహిళలు పురుషులను కర్రలతో కొడుతూ, పురుషులు ఎటువంటి రక్షణ లేకుండా దీన్ని ఆనందంగా భరించడం విశేషం. రెండో రోజు బర్సానా పురుషులు నందగావ్కు వెళ్లి వారిపై రంగులు జల్లుతారు. ప్రపంచంలో ఎక్కడా జరగని ఓ అరుదైన హోలీ మహోత్సవాన్ని ఈ బర్సానాలో జరుపుతారు. రాధాకృష్ణుల ప్రేమను గుర్తు చేసే గొప్ప ఉత్సవం ఈ హోలీ. పండుగ సమయంలో భక్తులు శ్రీ రాధే రాధే అనే నినాదాలు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. రంగులు, కర్రలాట, హాస్యం, భక్తి అన్నీ కలిసి ఉండే ప్రత్యేకమైన మహోత్సవం ఈ హోలీ. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ హోలీని ప్రత్యక్షంగా చూసేందుకు బర్సానాకు చేరుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. హోలీకి 7 నుండి 10 రోజుల ముందే బర్సానాకు వెళ్లడం ఉత్తమం. ఆ ప్రాంతంలో పురాణ గాథలు, ఆలయ దర్శనం, స్థానిక భజనలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. హోలీని వసంత మహోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. హోలికా దహనం చెడుపై మంచి గెలుపును సూచిస్తుంది. అలాగే నేచురల్ రంగుల వాడకాన్ని, శాస్త్రీయ కారణాలు, ఆయుర్వేద ప్రయోజనాలను తెలుపుతుంది. గుజియా, తాండై, పురాన్పోలి మొదలైన ఆహార పదార్థాలు హోలీకి స్పెషల్గా చేసుకుంటారు. కాలానుగుణంగా హోలీ కొన్ని చెడు మార్పులను కూడా చవిచూడాల్సి వచ్చింది. అనాగరికంగా ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం జరుగుతుంది. కొన్ని రకాల రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కెమికల్స్తో కూడిన రంగులను చల్లుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో హోలీ పట్ల భయభ్రాంతులు పెరిగాయి. కాబట్టి హోలీ నిజమైన ఆనందం మర్చిపోకుండా మనం సురక్షితంగా జరుపుకోవాలి. నేచురల్ రంగులు వాడండి, హెర్బల్ కలర్స్ ఉపయోగించండి. ఎవరైనా ఇష్టం లేదంటే దయచేసి రంగులు మాత్రం వేయకండి. ఆటలు, పాటలు, మధురమైన తీపి వంటకాలు ఇవే అసలైన హోలీ ఆనందం. హోలీ కేవలం రంగుల పండుగ కాదు, మనకు సమానత్వం, ఆనందం, ప్రేమను గుర్తు చేసే ఓ గొప్ప సంస్కృతి. కాబట్టి ఈసారి హోలీని మనం భద్రంగా మర్చిపోలేని ఆనందంగా జరుపుకుందాం. హ్యాపీ హోలీ! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.